ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఆర్‌బీఐ రెపో రేటు 0.5 బేసిస్ పెంచారు. ఇది యాక్చువల్‌గా దీని యొక్క ఇంపాక్ట్స్ ఏంటి? ఇవి మనకి ఏ రకంగా జరుగుతుంది? దీని ఇంపాక్ట్ ఎలా ఉంటది ఏంటనేది ఒకసారి ఈ వీడియోలో మీ అందరితో డిస్కస్ చేద్దాం చూస్తున్నాం. ఇదే లాస్ట్ వీకు యూఎస్ ఫెడరల్ బ్యాంకు సేమ్ 0.75 బేసిస్ పెంచారు. ఈ లా అలాగే ఆర్‌బీఐ ఇది సెకండ్ టైము ఈ 6 మంత్స్‌లో లాస్ట్ 6 మంత్స్‌లో సెకండ్ టైం పెంచింది. సో, యూఎస్ ఎఫ్‌డీఏకి అనుగుణంగానే ఆర్‌బీఐ కూడా డెసిషన్ తీసుకున్నారు. అయితే ఈ స్టాక్ మార్కెట్ లాస్ట్ టైం పెంచినప్పుడు మార్కెట్స్ అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయినాయి. అక్కడి నుంచి నాన్ స్టాప్‌గా ఫాల్ అయింది. అలాంటిది ఇవాళ ఆర్‌బీఐ మళ్ళీ రెపో రేట్స్ పెంచంగానే మార్కెట్ ఎటువంటి 15 పాయింట్లు ప్లస్‌తో క్లోజ్ అయింది. సో, ఎటువంటి నెగెటివ్ కానీ ఎటువంటి ఇది గాని జరగలేదు. ఎందుకు అంటే మార్కెట్స్ ఆల్రెడీ దీన్ని డైజెస్ట్ చేసుకున్నారు. సో, ఫస్ట్ టైము మార్కెట్స్‌కి రెపో రేట్ పెంచడం వల్ల అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్ కాబట్టి షాకింగ్ న్యూస్. సో, మార్కెట్స్ ఒక్కసారిగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ కానీ, ఇండియన్ మార్కెట్స్ కానీ ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయినాయి. అయితే ఇప్పుడు మొన్న ఈ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు మనకి లాస్ట్ 3, 4 మంత్స్ నుంచే మనని ట్యూనింగ్ చేస్తున్నారు. ఇలా వడ్డీ రేట్లు పెరుగుతాయి, మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే మన ఇండియన్ రిజర్వ్ బ్యాంకు కూడా లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా మనని ట్యూన్ చేశారు. ఏమని ఇలా వడ్డీ రేట్లు పెంచుతాము, మార్కెట్స్ బాలేదు, గ్రోత్ రేటు లేదు, అలాగే ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. ఈ ద్రవ్యోల్బణం బాగా పెరగటం వల్ల ఈ రేట్లన్నీ కూడా బాగా పెరిగినాయి, కమోడిటీ రేట్స్ ఇవన్నీ. దీనివల్ల క్రూడ్ ఒక పక్క ఇంటర్నేషనల్‌గా హై లెవెల్‌లో ఉంది. సో, ఇవన్నిటిని కంట్రోల్ చేయాలంటే టెంపరరీగా వడ్డీ రేట్లు పెంచాలి. దానికి తగ్గట్టుగా మార్కెట్‌లో లిక్విడిటీని తగ్గించాలి. ఈ ఎజెండా గవర్నమెంట్ సహాయంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటిన్యూగా చేస్తున్నారు. అనే విషయాన్ని మనకి ఈ మార్కెట్స్‌లో ఉన్న పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వాళ్ళకి ఇండైరెక్ట్‌గా ఇంజెక్ట్ చేయటం వల్ల ఇవాళ విపరీతమైన ఫాల్‌ని కాకుండా తట్టుకోగలిగింది. సో, లాస్ట్ టైంకి ఈ టైంకి డిఫరెన్స్ ఏంటంటే ఇదే. లాస్ట్ టైం ఏమో అందరం అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఇవాళ అంతా ఎక్స్‌పెక్టెడ్ కాబట్టి మార్కెట్స్ దీన్ని డిస్కౌంట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా బౌన్స్ బ్యాక్ అయినాయి. లాస్ట్ టైము యూఎస్ ఫెడరల్ బ్యాంక్ పెంచంగానే మార్కెట్స్ చాలా పాజిటివ్‌గా మూవ్ అయ్యి మనకి ఇండియన్ మార్కెట్ కూడా మంచి ర్యాలీ వచ్చింది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏ రకంగా మార్కెట్స్ డిస్కౌంట్ అవుతున్నాయని చూసుకుంటే మేబీ ఇప్పుడు ఆల్మోస్ట్ 17,500 పొద్దున వచ్చేసింది. ఇది నిన్న మీరు చూసుకుంటే 17,170, 180 దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అయింది. సో, మార్కెట్ ప్రెజెంట్ అయితే ఇదే రేంజ్‌లో ఉంటుంది. 17,100 నుంచి 17,000 నుంచి 17,500 నుంచి 700 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో, ఓవరాల్‌గా అయితే పాజిటివ్‌గానే కంటిన్యూ అవుతుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా మేబీ నార్మల్ పుల్ బ్యాక్ ప్రాఫిట్ బుకింగ్ జరిగినా మళ్ళీ డౌన్ లెవెల్‌లో బయింగ్ అయితే ఉంది. ట్రెండ్ చాలా పాజిటివ్‌గానే ఉంది. మార్కెట్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా డేంజర్ డైరెక్షన్ కానీ, కరెక్షన్స్ కానీ కనపడట్లేదు. సో, పాజిటివ్‌గా ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఏ రంగాల్లో ఎక్కువ ప్రభావితం అవుతున్నాయి అనేది చూసుకుంటే ముందు బ్యాంకింగ్ రంగం చాలా స్ట్రాంగ్‌గా కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెరుగుతాయో ఆటోమేటిక్‌గా బ్యాంకుకి లెండింగ్ రేట్లు పెరుగుతాయి. దానివల్ల బ్యాంకు యొక్క ప్రాఫిట్స్ పెరుగుతాయి. అలాగే రూపీ వచ్చి 79.4 ఉంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్‌పోర్ట్స్ సెగ్మెంట్స్ అన్నీ కూడా మంచి ప్రాఫిట్స్‌లో ఉన్నాయి. కాబట్టి మీరు చూస్తుంటే ఐటీ కంపెనీస్ ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి. సో, ఇన్ఫోసిస్ మంచి టాప్ గెయినర్‌గా నిలుస్తుంది. లాస్ట్ 1 వీక్ నుంచి ఇన్ఫోసిస్ పెరుగుతుంది. అలాగే టీసీఎస్ కూడా పెరుగుతుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్‌తో పాటు ఈ టెక్ మహీంద్రా స్టార్ట్ అయింది ర్యాలీలో. అలాగే హెచ్‌సీఎల్ టెక్. ఇవి ఐటీ కంపెనీస్ పెరుగుతున్నాయి. అలాగే ఫార్మా కంపెనీస్ కూడా ర్యాలీ స్టార్ట్ అవుతుంది. మీరు గమనిస్తుంటే అపోలో హాస్పిటల్స్ పెరుగుతున్నాయి కంటిన్యూగా. అలాగే దివీస్ ల్యాబొరేటరీ పెరుగుతుంది. టొరెంట్ పెరుగుతుంది. డాక్టర్ రెడ్డీస్ కూడా పెరుగుతున్నాయి. సో, ఈ బ్యాంకింగ్, తర్వాత ఐటీ కంపెనీస్, ఆ తర్వాత ఫార్మా కంపెనీస్ ఇవైతే బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఎఫ్ఎంసీజీ ఇప్పుడు వర్షాలు బాగా పడటం వల్ల, ఇప్పుడు పండుగల సీజన్ వల్ల ఈ ఆటోమొబైల్ ప్లస్ ఎఫ్ఎంసీజీ ఈ కంపెనీస్ కూడా మంచి
ఫోకస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రంగాలన్నీ కూడా ఈ స్టాక్స్ అన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఓవరాల్గా ఈ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం వల్ల మార్కెట్లో పెద్దగా నెగిటివ్గా అయ్యే అవకాశాలు కనపడట్లేదు. అంతా పాజిటివ్గానే ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఏమాత్రం భయపడనక్కర్లేదని మా ఒపీనియన్. థ్యాంక్ యూ అండి. నమస్తే.